అందరికీ నమస్కారం. నేటి వీడియోలో పునర్వినియోగపరచదగిన 12 వోల్ట్ DC బ్యాటరీని ఛార్జ్ చేయడానికి సోలార్ ప్యానెల్ను ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం మరియు ఛార్జింగ్ సమయాన్ని తెలుసుకుందాం. ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు: రీఛార్జ్ చేయగలిగిన బ్యాటరీని ఛార్జ్ కంట్రోలర్కు కనెక్ట్ చేస్తోంది, ఛార్జ్ కంట్రోలర్కు సోలార్ ప్యానెల్ను కనెక్ట్ చేస్తోంది, ఛార్జింగ్ సమయాన్ని కనుగొనడం. దీన్ని ఆచరణాత్మకంగా చేయడానికి అవసరమైన సాధనాలు, పరికరాలు మరియు సామాగ్రిని సేకరిద్దాం. ప్రాప్స్తో డిజిటల్ మల్టీమీటర్, ట్రైనీస్ టూల్ కిట్, క్రింపింగ్ టూల్, సోలార్ ఛార్జ్ కంట్రోలర్ రకం PWM, సిస్టమ్ వోల్టేజ్ 12 నుండి 24 వోల్ట్, గరిష్ట అవుట్పుట్ కరెంట్ 50 amps, బ్యాటరీ 12 వోల్ట్ 10Ah 1 నెంబర్, క్యాట్రేజ్ ఫ్యూజ్ 1 amp, కనెక్టింగ్ వైర్లు 6 స్క్వేర్ మిల్లీమీటర్లు, ఎరుపు మరియు నలుపు ఒక్కొక్కటి 1 మీటర్, 1.5 స్క్వేర్ మిల్లీమీటర్లు, ఎరుపు మరియు నలుపు ప్రతిదీ 1 మీటర్, DC సర్క్యూట్ బ్రేకర్ సింగిల్ పోల్ 12 నుండి 250 వోల్ట్స్ DC 6 amps, లగ్ టెర్మినల్స్ రింగ్ రకం 6 స్క్వేర్ మిల్లీమీటర్ అండ్ 1.5 స్క్వేర్ మిల్లీమీటర్. రీఛార్జ్ చేయగల బ్యాటరీని ఛార్జ్ కంట్రోలర్కు కనెక్ట్ చేస్తోంది. ముందస్తు భద్రతా చర్యలు: బ్యాటరీలు మరియు సోలార్ ప్యానెల్స్ వంటి DC సర్క్యూట్లతో పనిచేసేటప్పుడు సరైన ధ్రువణతను నిర్వహించడం చాలా ముఖ్యం. సరికాని ధ్రువణత షార్ట్ సర్క్యూట్లకు లేదా రివర్స్ కరెంట్ ప్రవాహానికి దారితీస్తుంది. ఇది బ్యాటరీ, ఛార్జ్ కంట్రోలర్ లేదా ఇతర కనెక్ట్ చేయబడిన పరికరాలను దెబ్బతీస్తుంది. రీఛార్జ్ చేయదగిన బ్యాటరీని తీసుకోండి. అది ఛార్జ్ చేయబడాలి మరియు దానిపై ముద్రించిన వివరాలను గమనించండి. టెర్మినల్స్ దగ్గర ముద్రించిన సంకేతాలతో బ్యాటరీ యొక్క సానుకూల మరియు ప్రతికూల టెర్మినల్ను గుర్తించండి. DC వోల్టేజ్ని కొలవడానికి మల్టీమీటర్ సెట్ చేయండి. మల్టీమీటర్ రెడ్ ప్రాబ్స్ను బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్పై మరియు బ్లాక్ ప్రాబ్ను బ్యాటరీ నెగటివ్ టెర్మినల్పై ఉంచండి. కొలిచిన బ్యాటరీ వోల్టేజ్ని గమనించండి. బ్యాటరీని ఛార్జ్ కంట్రోలర్ మరియు సర్క్యూట్ బ్రేకర్కు కనెక్ట్ చేయడానికి అవసరమైన 2 ఎలక్ట్రికల్ వైర్లను కొలవండి మరియు కత్తిరించండి. చూపిన విధంగా 12 మిల్లీమీటర్ కోసం 2 చివర్లలో ఇన్సులేషన్ స్లీవ్ను తీసుకొని కేబుల్ లగ్ టెర్మినల్స్లలో కండక్టర్ను చొప్పించండి. కేబుల్ యొక్క 2 చివర్లలో క్రింపింగ్ సాధనాన్ని ఉపయోగించి లగ్లను క్రింప్ చేయండి మరియు వాటిని బ్యాటరీ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. చూపిన విధంగా బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్తో సిరీస్లో DC సర్క్యూట్ బ్రేకర్ను కనెక్ట్ చేయండి. సిరీస్లో DC సర్క్యూట్ బ్రేకర్ ద్వారా బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ను ఛార్జ్ కంట్రోలర్ యొక్క పాజిటివ్ బ్యాటరీ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. బ్యాటరీ యొక్క ప్రతికూల టెర్మినల్ను ఛార్జ్ కంట్రోలర్ యొక్క ప్రతికూల బ్యాటరీ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. స్క్రూ డ్రైవర్ ఉపయోగించి తగినంత బిగుతును ఉంచండి. ఛార్జ్ కంట్రోలర్కు సోలార్ ప్యానెల్ను కనెక్ట్ చేస్తోంది. సోలార్ ప్యానెల్ మరియు ఛార్జ్ కంట్రోలర్ రెండింటిలోనూ టెర్మినల్ను గుర్తించండి. సౌర ఫలకం సాధారణంగా దాని నుండి 2 వైర్లను కలిగి ఉంటుంది. ఒకటి సానుకూల ప్లస్ మరియు ఒక ప్రతికూల మైనస్. ఛార్జ్ కంట్రోలర్లో సోలార్ ప్యానెల్ కనెక్షన్ కోసం లేబుల్ చేయబడిన టెర్మినల్స్ కూడా ఉన్నాయి. తరచుగా సానుకూల మరియు ప్రతికూల సంకేతాలతో సోలార్ లేదా PV అని గుర్తించబడతాయి. వాహక తీగను బహిర్గతం చేయడానికి సోలార్ ప్యానెల్ మరియు కంట్రోలర్కు జోడించిన వైర్ల యొక్క 2 చివరల నుండి ఇన్సులేషన్ కత్తిరించండి మరియు స్ట్రిప్ చేయండి. సోలార్ ప్యానెల్ నుండి ఛార్జ్ కంట్రోలర్లోని పాజిటివ్ టెర్మినల్కు పాజిటివ్ ప్లస్ వైర్ను కనెక్ట్ చేయండి. అదేవిధంగా ఛార్జ్ కంట్రోలర్లోని నెగటివ్ టెర్మినల్కు సోలార్ ప్యానెల్ నుండి నెగటివ్ మైనస్ వైర్ను కనెక్ట్ చేయండి. కనెక్షన్లు
కాలక్రమేణా వదులుగా రాకుండా నిరోధించడానికి సురక్షితంగా మరియు గట్టిగా ఉన్నాయా అని నిర్ధారించుకోండి. కొన్ని ఛార్జ్ కంట్రోలర్లు వైర్లను సురక్షితంగా ఉంచడానికి స్క్రూ టెర్మినల్స్ లేదా ఇతర కనెక్టర్లను కలిగి ఉంటాయి. ఛార్జింగ్ సమయాన్ని కనుగొనడం. సోలార్ ప్యానెల్ మరియు రీఛార్జ్ చేయగల బ్యాటరీని ఛార్జ్ కంట్రోలర్కి కనెక్ట్ చేసిన తర్వాత కంట్రోలర్ డిస్ప్లే ద్వారా బ్యాటరీ ఛార్జ్ అవ్వడం ప్రారంభించినప్పుడు మీకు తెలియజేయబడుతుంది. ఛార్జ్ కంట్రోలర్పై బ్యాటరీ వోల్టేజ్ ప్రదర్శించబడుతుంది. డిస్ప్లే కనెక్షన్ని నిర్ధారిస్తున్నట్లు నిర్ధారించుకోండి. పట్టికలో ప్రతి 5 నిమిషాలకు బ్యాటరీ వోల్టేజ్ మరియు సమయాన్ని గమనించండి. సీరియల్ నంబర్, టైం, బ్యాటరీ వోల్టేజ్ 1, టైం 0, బ్యాటరీ వోల్టేజ్ 12. సీరియల్ నంబర్ 2, 5 minutes 12.3. సీరియల్ నంబర్ 3, టైం 10 minutes, బ్యాటరీ వోల్టేజ్ 12.2. సీరియల్ నంబర్ 4, టైం 15 minutes, బ్యాటరీ వోల్టేజ్ 12.1. బ్యాటరీ ఛార్జింగ్ సమయాన్ని ఎలా లెక్కించాలో చర్చిద్దాం. 1. ఛార్జింగ్ కరెంట్ పొందడానికి సోలార్ ప్యానెల్ యొక్క గరిష్ట పవర్ అవుట్పుట్ను బ్యాటరీ వోల్టేజ్ ద్వారా విభజించండి. ఉదాహరణకు మీరు 12 వోల్ట్ 100 వాట్ల సోలార్ ప్యానెల్ మరియు 12 వోల్ట్ బ్యాటరీని కలిగి ఉంటే ఛార్జింగ్ కరెంట్ సుమారుగా 100 వాట్లను 12 వోల్ట్తో భాగిస్తే 8.33 ఆంపియర్కు సమానం. 2. ఛార్జింగ్ సమయాన్ని అంచనా వేయడానికి బ్యాటరీ సామర్థ్యాన్ని ఛార్జింగ్ కరెంట్ ద్వారా విభజించండి. ఉదాహరణకు మీకు 100 ఆంపియర్ అవర్ బ్యాటరీ మరియు 8.33 ఆంపియర్ ఛార్జింగ్ కరెంట్ ఉంటే ఛార్జింగ్ సమయం సుమారు 100 ఆంపియర్ గంటను 8.33 ఆంపియర్తో భాగిస్తే 12 అవర్స్కు సమానం. 3. ఈ 12 అవర్స్ అనేది సుమారుగా విలువ. ఇది సోలార్ ప్యానెల్పై పడే సూర్యకాంతి మరియు బ్యాటరీ సామర్థ్యంపై మారవచ్చు లేదా ఆధారపడి ఉండవచ్చు. అలాగే సోలార్ ప్యానెల్కు కనెక్ట్ చేయబడిన బ్యాటరీ ఛార్జింగ్ సమయాన్ని లెక్కించడం అనేది బ్యాటరీ సామర్థ్యం, సోలార్ ప్యానెల్ అవుట్పుట్, సూర్యకాంతి పరిస్థితులు, సామర్థ్యం వంటి అనేక అంశాలను కలిగి ఉంటుంది. నష్టాలు మరియు ఛార్జింగ్ లక్షణాలు. ఈ వీడియోలో మనకి ఉంది రీఛార్జ్ చేయగల బ్యాటరీని ఛార్జ్ కంట్రోలర్కు కనెక్ట్ చేశారు. ఛార్జ్ కంట్రోలర్కు సోలార్ ప్యానెల్ కనెక్ట్ చేయబడింది. ఛార్జింగ్ సమయం కొనసాగబడింది. ఇది ఈ వ్యాయామాన్ని ముగించింది. చూసినందుకు కృతజ్ఞతలు.